अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम قال رب اشرح لي صدري ويسر لي ప్రియమైన ముస్లిం సోదరులకి సోదరులకి అట్లా ఇక్కడ వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు ఇక్కడ సమావేశం జరగడం ఎందుకు ఏమిటి అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే ఏదైతే మనకి హిందుస్థాన్లో ఇస్లాం యొక్క మతం తరఫున ఉలమా ఇక్రాములు మత విద్వాంసులు మత పండితులు ఉన్నారో జేమేతి ఉలమాయ హింద్ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నుంచి హిందుస్థాన్ మొత్తం దేశవ్యాప్తంగా ఒక మాటను బయటికి తీసుకొచ్చారు. ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే మన యొక్క వక్ఫ్ భూములు ఉన్నాయో వక్ఫ్ చట్టం ఉందో దీన్ని ఈ వక్ఫ్ చట్టాన్ని సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లుని పాస్ చేసింది. ఈ బిల్లులో వక్ఫ్ భూములకు కానీ ముస్లిమ్స్ కానీ వక్ఫ్ ఆస్తులు కానీ ఏ కోణంలో చూసినా అన్ని రకాలుగా చాలా నష్టాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి మనందరం ముస్లింలం హిందుస్థాన్లోనూ పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోతాం. స్వాతంత్రం అప్పుడు కూడా హిందుస్థాన్ కోసం భారతదేశం కోసం వేల మంది ప్రాణాలు అర్పించారు. వందల మంది ఆలింలు మత విద్వాంసులు వాళ్ళ యొక్క శవాలను చెట్లకు వేలాడదీశారు. హిందుస్థాన్ భారతదేశం ఏర్పడటంలో ప్రథమ పాత్ర ముస్లింలు చాలా ఉన్నది. దానికోసము ఢిల్లీలో కూడా ఇండియా గేట్ మీద దాదాపుగా 60,000 మంది పైన పేర్లు ఇండియా గేట్ మీద ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఉంటున్న మనకి మన యొక్క హక్కులకి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ బిల్లుని మనం తిరస్కరించాలి. మనం శాంతియుతంగానే మన హక్కులు మనం కాపాడుకోవాలి. కాబట్టి హిందుస్థాన్లో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి మన ప్రభుత్వం ఏదైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో ఒక వ్యతిరేక చట్టాన్ని ఈ బిల్లు రద్దు చేయాలి. కాబట్టి అన్ని చోట్ల మనం ఎటువంటి సమస్యలకు గొడవలు తావు లేకుండా శాంతియుత రాజుని పాటించమని చెప్పేసి మాకు తెలియపరచడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చేసి మర్కజ్ మసీద్. ఇక్కడ కూడా జమియత్ ఉలమా హింద్ పర్సనల్ లా బోర్డు యొక్క ఇక్కడ దాని యొక్క బాధ్యులు ఉన్నారు, ఉలమా ఇక్రాములు మత విద్వాంసులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ విషయం మాకు వినిపించారు, మనం ఇది చేయాలి మన పెద్దవాళ్ళ ద్వారా అని చెప్పేసి దానికోసం 5 మండలాలు ఉన్నటువంటి ముఖ్య నాయకులు పిలిపించి ఒక వారం ముందుగా ఇక్కడ మర్కజ్లో మషూరా చేయడం జరిగింది. మనం ఏ ప్రభుత్వాన్ని కించపరచట్లేదు, ఏ వ్యక్తిగతంగా ఎవరిని దూషించట్లేదు, అదేవిధంగా ఏ మతాన్ని మనం ఉద్దేశించి మనం మాట్లాడలేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మన యొక్క హక్కులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ బిల్లుని మనం రద్దు చేసుకోవాలి. దాని గురించి మషూరా జరిగింది. అందుకని చెప్పేసి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 5 మండల ముస్లింలకు ఈ విషయం తెలియపరిచి మనమంతా శాంతియుతంగా ఈ ర్యాలీ చేయాలి. శాంతియుతంగానే మన యొక్క నిరసన ప్రభుత్వానికి తెలియజేయాలి. తద్వారా ప్రభుత్వం మన యొక్క నిరసనను తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి దేశంలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాల్లో ముస్లింలు చాలా భాగస్వామ్యంగా ఉన్నారు. 20% ముస్లిమ్స్ ఉన్నారు. అయినా సరే మనకి ఇంత అన్యాయం జరిగింది, మన హక్కుని మనం కోల్పోకూడదని చెప్పేసి ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ వక్ఫ్ యొక్క అసలు ముఖ్య ఉద్దేశం ఏంటా అంటే వక్ఫ్ అనేది ఏంటంటారు, తెలుగులో దానం చేయటం. దానం చేయడం అనేటువంటి ఈ పదాన్ని ఉర్దూ భాషలో వచ్చినప్పటికీ వక్ఫ్ అంటారు. అంటే ఒక మనిషి తన దగ్గర ఉన్నటువంటి ఆదాయంలో నుంచి భూమిని తీసి అది తన యొక్క కమ్యూనిటీ వాళ్ళకి, ముస్లిం పేదవాళ్ళకి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మదర్సా కానీ, మస్జిద్కు కానీ, ఈద్గా కానీ, ఖబరస్థాన్ కోసం కానీ ముస్లిం కమ్యూనిటీ డెవలప్మెంట్ అవ్వడం కోసం, పేదవాళ్ళను కూడా ధనవంతులుగా మార్చడం కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక దూరపరచడం కోసం మన పెద్దవాళ్ళు వందల సంవత్సరాల క్రితం తమలో శక్తి ప్రకారం భూములు దానం చేశారు. హిందుస్థాన్లో మన ఇండియాలో దాదాపు 29 లక్షల ఎకరాల భూమి ఈ వక్ఫ్ భూములు ఉంది. దీనికి అప్పట్లో ఒక చట్టం ఏర్పాటు చేసుకున్నాం. ఆ చట్టం ప్రకారము ఏదైతే వక్ఫ్ సంస్థల్లో నుంచి ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయం కేవలం ముస్లిం కమ్యూనిటీ మాత్రమే ఉపయోగించాలి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలి. దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ముస్లింలై ఉండాలి.
ఇతర మతస్థులు దాంట్లో ఉండకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఒక చట్టం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజులు ఈ చట్టం నడుస్తూ ఉంది. ఇప్పుడు 2013లో ఒక చట్టం వచ్చింది. ఏంటంటే ఆ చట్టం అంటే ఎవరైనా ఒక మనిషి ఒక స్థలంలో ఒక 10 లేదా 12 సంవత్సరాలు ఆ మనిషి ఆ స్థలంలో ఉన్నాడంటే ఆ భూమి ఇంకా అతనేదే అయిపోద్ది, ఆ భూమి అతనిదే అయిపోద్ది. కానీ వక్ఫ్ భూమిలో కనుక అతను ఉంటే ఆ భూమి మాత్రం అతనిది కాదు. ఇది అందరూ చాలా ముస్లిమ్స్ అయినా సరే ఇతర సోదరులైనా సరే ప్రతి ఒక్క ఇండియన్ ఈ మాటని మనం గమనించాలి. ముఖ్య ఉద్దేశం ఏదైతే యాక్ట్ ఉందో 2013 యాక్ట్ ప్రకారం ఒక స్థలంలో ఒక మనిషి 12 లేదా 13 సంవత్సరాలు ఉంటే ఆ తర్వాత ఆ భూమి అతనిదే అయింది. కానీ వక్ఫ్ చట్టం ప్రకారం మాత్రం అతను ఉన్న మనిషి అది వక్ఫ్ స్థలం అయితే అది మాత్రం అతనికి చెందదు. ఒకవేళ కోర్టులో ఏదైనా సరే ట్రిబ్యునల్ కోర్టు సపరేట్గా ఉంది, ఆ కోర్టులో వేసి అతను సాధించుకోవాలి. కానీ సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళినా సరే అది అతనికి చెందదు. కానీ ఏదైతే 2025లో పార్లమెంటు ఈ గవర్నమెంట్ ఏ చట్టం అయితే తీసుకొచ్చిందో ఈ చట్టం యొక్క ప్రకారము ఎవరైతే ఒక స్థలంలో 5 లేదా 6 సంవత్సరాలు ఉంటారో ఆ స్థలం అతనిదే. అది వక్ఫ్ భూమి అయినా సరే అది అతనికే చెందింది. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే ఈరోజు చాలామంది పెద్ద పెద్ద కుబేరులు, దేశాన్ని శాసించేవాళ్ళు, రాజకీయ నాయకులైనా సరే అదే వ్యాపారం చేసేవాళ్ళైనా సరే చాలామంది వక్ఫ్ భూమిలో పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలు కట్టుకొని ఉన్నారు, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని ఉన్నారు, అన్ని రకాలు వాళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారు. ఈ చట్టం అమలైతే ఏం జరుగుతుందండి? ఈ చట్టం అమలైతే ఇప్పుడు వచ్చిన 2025 యాక్ట్ ప్రకారము ఈ ఉన్న భూమి మొత్తం వాళ్ళ ఖాతాలో వెళ్ళిపోతాయి. ఈ యాక్ట్ అలాగే ఉంటే వాళ్ళ ఖాతాలో వెళ్ళిపోతాయి. ఇది చాలా ఖండించవలసిన విషయం. అప్పుడెప్పుడో ముస్లిమ్స్ తమ యొక్క కమ్యూనిటీ కోసం బాగుపడటం కోసం వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళు లక్షల ఎకరాలు ఆరువ దానం చేసి వెళ్తే తమ సొంత వీరుతోటి ఈరోజు వేరే వాళ్ళు పేదవాళ్ళ కాదు, పేదవాళ్ళు ఆక్రమించుకొని ఉండట్లేదు, పెద్ద పెద్ద ధనికులు ఆక్రమించుకొని వాళ్ళు అనుభవిస్తూ విలాసం జీవితం గడుపుతుంటే పేదవాళ్ళు కూడా ఉన్నాడు. కానీ ఈ 2025 తీసుకున్న చట్టం వల్ల ఈ విలాసవంతమైన ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఈ ఆస్తి మొత్తం వాళ్ళకి దారదత్తం చేసినట్టు అవుతుంది. ఇది ఖండించవలసిన ఒకటో విషయం. రెండో విషయం ఏందయ్యా అంటే అప్పట్లో మా పెద్దవాళ్ళు ఎవరైతే చారిత్రక కట్టడాలు కట్టాడో ఆ చారిత్రాత్మకమైన కట్టడాలకి ఈరోజు వాళ్ళు పేపర్స్ చూపించమని అడుగుతున్నారు. షాజహాన్ కట్టారు తాజ్మహల్ని, దానికి ఎటువంటి పేపర్స్ లేవు. అదేవిధంగా ఢిల్లీలో జామియా మసీద్ ఉంది, హైదరాబాద్లో జామియా మసీద్ ఉంది, కుతుబ్ మినార్ ఉంది, ఆ తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద దర్గాలు ఉన్నాయి. ఈ విధంగా చాలా మన హిందుస్థాన్లో చారిత్రక కట్టడాలు చూడవలసిన ప్రదేశాలు ఈరోజు చాలా ఉన్నాయి. వాటికి పేపర్స్ చూపించమంటే ఈ బిల్లు అడుగుతుంది, ఈ చట్టం అడుగుతుంది. వాళ్ళ దగ్గర పేపర్స్ ఉండవు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీ దగ్గర పేపర్స్ లేవు కాబట్టి ఇది మేము గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ జరిగే మసీదులు నమాజులు జరగకుండా చేస్తారు. అవన్నీ ఒక టూరిస్ట్ ప్లేస్గా దాన్ని మార్చేస్తారు. ఇది ముస్లింల మనోభావం చాలా దెబ్బతీసే విషయం అన్నమాట. ఆ చారిత్రక కట్టడం ఎటువంటి పేరు రూపు ఇంకేం ఉండదు. దానికోసం అని చెప్పేసి ఇది మా యొక్క సమస్య. దీన్ని ఖండిస్తున్నాం అన్నమాట. ఈ చట్టంలో ఈ యొక్క పాయింట్ యాడ్ చేశారు. మూడో ప్రధాన సమస్య ఏంటంటే ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఆ మతానికి సంబంధించినటువంటి అవి దేవాలయాలైనా సరే పవిత్రమైన చర్చిలు కానీ పవిత్రమైన మసీదులు కానీ ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ వాళ్ళు మాత్రమే దాని మీద వచ్చే ఆర్థిక లాభ నష్టాలను ఆ కమ్యూనిటీ వారే దాన్ని భరిస్తూ వాళ్ళ యొక్క కమ్యూనిటీ పరంగా ఎవరి పరంగా వాళ్ళు తమ యొక్క మతాన్ని డెవలప్ చేసుకుంటారు. వేరే మతం వల్ల దాన్ని ఎంటర్ చేయట్లేదు. ఉదాహరణకి ముస్లిం ఖబరస్థాన్ ఉంది, ఇక్కడ హిందువులు మనం పూజ చేయగలుగుతామా? లేదా హిందూ ఖబరస్థాన్ ఉంది, ముస్లింలు కానీ క్రిస్టియన్లు దాంట్లో రానిగలుగుతారా? లేదా క్రిస్టియన్ మతం ఉంది, వాళ్ళ ఖబరస్థానం ఇతరులు రానిగలుగుతారా? లేదు. ఎందుకంటే ఇది మనకి సెక్యులర్ దేశం కాబట్టి ఎవరికి మతాలు వాళ్ళు నచ్చినట్టు ఎలా కాలం జీవితం గడపవచ్చు. ఇప్పుడు ఇలా చేయకపోవడం వల్ల ఈ కొత్త బిల్లు వల్ల ఏమవుతుంది, ఈ యొక్క ఇప్పుడు వచ్చిన వక్ఫ్ చట్టంలో ముస్లిమేతరులను తీసుకుని దాంట్లో జాయిన్ చేస్తే ఆ ముస్లిమేతరులు ఎవరు ఉంటారని చెప్తున్నారు ఈ బిల్లు పరంగా. ఈ బిల్లు ద్వారా ఆ ముస్లిమేతరులు ఉండేది ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే. ఆ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కమిటీలో 8 ముస్లిమ్స్ ఉన్నా, 2 వాళ్ళు ఉన్నా సరే ఎవరైతే దాని యొక్క చైర్మన్ ఉంటారో, దాని యొక్క ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఉంటారో వాళ్ళు చెప్పింది ఫైల్ అవుతుంది. వీళ్ళు ఏం చెల్లదు. అంటే పేరుకు మాత్రం బొమ్మ వీళ్ళు ఉంటుంది, కానీ చేసేది మొత్తం వాళ్ళే. మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కడ ఎవరి యొక్క డామినేషన్ జరుగుతుందో ఆ డామినేషన్ ఉన్న వాళ్ళు తమ నచ్చిన స్థలాలని భూముల్ని వాళ్ళు ఈరోజు ఆక్రమించుకుంటున్నారు.
అదే ఈ వక్ఫ్ భూముల్లో ఇతర వస్తువులు వచ్చి దాంట్లో వచ్చే వాళ్ళు ఆ కమిటీల్లో జాయిన్ అయిపోతే ముస్లిం చెప్పినట్టు వాళ్ళు విన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి ప్రభుత్వం చెప్పేది వాళ్ళు చేస్తారు. ఉన్న వక్ఫ్ అన్నిటికీ 100% ప్రమాదం కలుగుతుంది. దానికోసం ఇది మేము ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇక్కడ మేము మాట్లాడడం లేదు. ఇక్కడ ముస్లింలు అందరూ యావత్ భారతదేశం ముస్లింలు ఏం కోరుకుంటున్నారు, మా యొక్క హక్కును మాకు ఇవ్వండి, మా హక్కులో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవద్దు, ఎవరి హక్కు వాళ్ళని చాలా స్వచ్ఛందంగా స్వతంత్రంగా హాయిగా సంతోషంగా జీవిద్దాం, ఇది మేము తెలియపరచుకుంటాం అన్నమాట. ఈ ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చట్టం గురించి సవరణ చేయాలని చెప్పేసి మేము ఈ శాంతి ర్యాలీ చేస్తున్నాము. నిన్న కోర్టులో కేసెస్ జరిగినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇదే చెప్పడం జరిగింది. వేరే మతస్థం తీసుకొచ్చి మీరు ఇలా ఇన్వాల్వ్ చేస్తారని చెప్పని స్వయంగా సుప్రీంకోర్టే స్టేట్మెంట్ ఇచ్చింది. 5వ తారీఖు వచ్చేసి కేసు వాయిదా వేసింది. కాబట్టి మేము ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళకి ముస్లిమ్స్ అయినా సరే, హిందువులైనా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, మైనారిటీ వర్గాలైనా సరే, సిక్కు సోదరులైనా సరే అందరికీ మేము ఏదో పని ఏం చేసుకుంటామంటే మనందరం కలిసి ఉన్నాం, మనందరం భారతదేశం కోసం పోరాడాం, మనందరం హిందూ ముస్లిం భాయిలాగా ఉంటున్నాం. కరోనా సమయంలో ఎంతోమంది సొంత భార్య తన భర్త దగ్గర రావడానికి కూడా సహాయించలేదు. సొంత తండ్రి చనిపోతే పిల్లలు కూడా దగ్గర రాలేదు. అటువంటి సమయంలో కూడా హిందుస్థాన్లో, ఇండియాలో ముస్లింలు ప్రాణాలు తెగించి ఏ విధంగా కరోనా సమయంలో అందరూ హెల్ప్ చేశారో, సహాయ సహకారం అందించారో, దాన సంస్కారం పాల్గొన్నారో, తినడానికి తాగడానికి ఏర్పాటు చేసి మీ అందరికీ తెలుసు. ఇది ఒకసారి గమనించండి. ఎక్కడో ఏదో దేశంలో ఎవరో ఏదో చేశారని చెప్పేసి అది తీసుకొచ్చి భారతదేశంలో ముస్లింలకి తగ్గించడం ఇది కరెక్ట్ కాదు. ఒక సొసైటీ, ఒక వ్యవస్థ అన్న తర్వాత దాంట్లో చాలా రకాల మనుషులు ఉంటారు. మన చేతికున్న 5 వేళ్లే కరెక్ట్గా లేవు. ఒక తల్లికి పుట్టిన 4 పిల్లలకి 4 రకాల స్వభావాలు ఉంటాయి. అట్లాగే ఒక డిపార్ట్మెంట్ ఉంది, అది ఏదైనా డిపార్ట్మెంట్ కావచ్చు. డిపార్ట్మెంట్లో మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒకరు చెడు చేశాడని చెప్పేసి అందరిని నించడం కరెక్ట్ కాదు. పోలీసు వ్యవస్థ ఉంది, దాంట్లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటారు అటో ఇటుగా. వాళ్ళ వల్ల పూర్తి వ్యవస్థను మనం పేరు పెట్టకూడదు. అదేవిధంగా డాక్టర్ వ్యవస్థ ఉంది ఆరోగ్యపరంగా, దాంట్లో కూడా ఉంటారు. నేను చెప్పేది ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా లోపాలు ఉంటాయి. ఒక్కరు చేసిన జరిగిన తప్పుల వల్ల పూర్తి వ్యవస్థని మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము అందరికీ తెలియజేసుకుంటాము, మనవి చేసుకుంటాము. దీంట్లో రాజ్యాంగానికి 100% వ్యతిరేకమైన బిల్లు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైన బిల్లు అన్నమాట. ఇది కేవలం ముస్లింల టార్గెట్ చేసుకొని మాత్రమే ఈ బిల్లు జరుగుతుంది. కాబట్టి దీన్ని సవరణ చేయాలి. ఈ బిల్లును మేము ఖండిస్తున్నాము. మీరందరూ కూడా మాకు సపోర్టుగా ఉండండి, మేము కూడా మీకు సపోర్టుగా ఉంటాము. ఈ విషయము మేము ఈ పత్రికా సమాజం అందరూ తెలియపరచుకుంటున్నాము. అదేవిధంగా ఇందాక మన సంఘటన జరిగింది నిన్న, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని మేము 100% ఖండిస్తున్నాం. మా ప్రాణాలు అడ్డేసుకొని కరోనా సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడటానికి చాలామంది ముస్లింలు రక్తం ఇచ్చారు. మాస్కులు తగిలించుకొని వాళ్ళ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని వేరే వాళ్ళ ప్రాణ నష్టం కలగకుండా వాళ్ళ దహన సంస్కారాల్లో వాళ్ళు చాలా పాల్పంచుకున్నారు. ఎందుకు? ఇది మన దేశం, మన భారతదేశం, మన ఇండియా ఒక ఫీలింగ్ తోటి ఆ రోజు సహాయం చేసినప్పుడు కరోనా వచ్చిన మనిషిని ఇతను ముస్లిమా, లేకపోతే ఇతను హిందువా, లేకపోతే ఇతను క్రిస్టియనా, లేకపోతే ఇతను సిక్కా, లేకపోతే వేరే తెగ చెందిన అతనా, లేదా ఇతను ఏ పార్టీకి సంబంధించిన వాడు, ఇది అధికార పార్టీ అనధికార పార్టీ, లేదా ఇతను ఎవరు కమ్యూనిస్టా, ఇవన్నీ ఏమి చూడలేదు. ఇతను ఇండియనా కాదా, ఇతను మనిషా కాదా, ఇది మాత్రమే చేశాము, ఇది మాత్రం చేశాము. కాబట్టి ఏదైతే సంఘటన కాశ్మీర్ జరిగిందో మేము 100% దీన్ని వ్యతిరేకిస్తున్నాము. దీనికి సంబంధించి మేమందరం కూడా నిమిషాల మషూరా చేసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని శాంతియుతంగానే మేము మళ్ళీ కొవ్వొత్తులు ప్రదర్శించి మా మత విద్వాంసులను కనుక్కొని దీన్ని ఖండిస్తూ ర్యాలీ నిమిషాలు ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఇది అంతా విజయవంతమైన కారణము ఇది అసలు మా అందరి విజయం కాదు, ఇది మా అందరి యొక్క విజయం కాదు. ఏ పని అయితే మేము అల్లా కోసం చేస్తామో, అల్లాని మెప్పించడానికి మా యొక్క సంకల్పం కరెక్ట్గా ఉండదో అల్లా యొక్క మద్దతుతోటి మేము ఆ పని పూర్తి చేయగలం. మా అందరి సంకల్పం ఒకటే, ఏంటి? మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి మన హక్కును మనం కాపాడుకోవాలి అని కేవలం అల్లాని మెప్పించడం కోసం మేము ఈ పని మొదలుపెట్టాము. అల్లా దేవాల అల్లా యొక్క మద్దతు మాతో పాటు వచ్చింది. అందరూ సహకరించారు, అందరూ కలిసి కష్టం చేయబట్టి ఈరోజు ఈ విజయవంతం జరిగింది. దానికోసం మేము అన్నిటికంటే ముఖ్యంగా లక్షల సార్లు, కోట్ల సార్లు మేమందరము అల్లాగే కృతజ్ఞత తెలుపుతున్నాము. మేమందరం కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కానీ సోదరుడు కానీ 2 రకాలు అల్లాకి కృతజ్ఞత తెలుపుతూ నమాజ్ చదవాలి. అదేవిధంగా ఈ యొక్క మర్కజ్ జరిగిన ఈ మషూరాకి ఎవరైతే మాకు సహకరించారో, ఎవరైతే ఈ విషయాన్ని తీసుకొచ్చారో, జమియత్ ఉలమాయే హింద్, ముస్లిం పర్సనల్ లా బోర్డు వారికి, అదేవిధంగా దర్శి మండల సంక్షేమ ముస్లిం కమిటీ వారికి, అదేవిధంగా మర్కజ్ కమిటీ వారికి,
అదేవిధంగా మసీద్ అబూబకర్ కమిటీ వారికి, అదేవిధంగా జామియా మసీద్ కమిటీ వారికి, నూర్ మసీద్ కమిటీ వారికి, అక్సా మసీద్ కమిటీ వారికి, ఇస్లాంపేట్ మదీనా మసీద్ కమిటీ వారికి, అదేవిధంగా ప్రతి ఒక్క మసీదులో ఉన్నటువంటి సోదరులకి, జమాత్ సాథీలకి, దర్శి మండలంలో అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు ఉన్నటువంటి దాదాపుగా 42 మసీదులు ఉన్నాయి. 42 మసీదుల కమిటీ వాళ్ళకి, అక్కడున్న మస్జిద్ జమా సాధ్యులకి, ప్రతి ఒక్క ముస్లింలకి, ఒక్కొక్క ముస్లిం సోదరులకి సోదరులకి మేము అల్లాహ్ కోసం మీ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇది కేవలం అల్లాహ్ని మెప్పించడం కోసం చేసిన పనే కానీ ఏ పార్టీకి సంబంధించిన ఒక మనిషిని పెద్ద మనిషి చేయడానికో, లేదా వీళ్ళందరూ చూపించి మెప్పు పొందడానికో, లేదా వీళ్ళని చూపించి మన రాజకీయ పరంగా లేదా ఆర్థిక పరంగా ఎదగడానికి మాత్రం ఇది చేసింది కాదు. కాబట్టి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళు ఏ రకంగా సహాయం చేసినా సరే వాళ్ళందరికీ మేము ముందు అల్లాహ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇది చేయడంలో మీడియా పాత్ర పోషించడంలో మనకి ప్రముఖ సీనియర్ ఎవరైతే మనకి సాదిక్ భాయ్ గారు ఉన్నారో ఈ జర్నలిజంలో ఆయన మాకు చాలా సహాయ సహకారం అందించారు. ఎలా చేయాలని చెప్పి సీనియర్ అతను మాకు అన్ని రకాలుగా మనకి దారి చూపించి ఎలా చేయాలని ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో సక్సెస్ చేయడం సాదిక్ భాయ్ తోడించారు. దాంతో అది మన సుమన్ టీవీకి సంబంధించినటువంటి షుకూర్ కానీ, ఆ తర్వాత ఖాసిం కానీ మీ అందరూ ఒక ఏకచాటుపై తీసుకొచ్చి ఎలా చేయాలనేది మాకు దానికి అన్ని రకాల గైడ్లైన్స్ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భాయ్. ఈ జరగడంలో ఏదైనా సరే కొద్దిగా తేడా ఉన్నా సరే మీరందరూ అల్లాహ్ కోసం క్షమించాలి. దీంట్లో వీరందరితో పాటుగా పోలీస్ శాఖ నుంచి మాకు చాలా సపోర్ట్ లభించింది. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, పర్మిషన్ తీసుకున్నాం. సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. చాలా శాంతియుతంగా మేము ఏదైతే అక్కడ చెప్పామో అదే ఇక్కడ అల్లాహ్ వల్ల పూర్తి చేశాము. అదేవిధంగా దాంతో మున్సిపల్ సిబ్బంది అధికారులు అయినా సరే, సిబ్బంది అయినా సరే వాళ్ళు చాలా కష్టం చేశారు. కాబట్టి ఎవరైతే ఈ కార్యక్రమం విజయంతో కావడానికి దీని యొక్క మద్దతు అల్లాది. దీంట్లో అందరికీ కష్టం ఉంది. ఎవరు ఎంత తన యొక్క కెపాసిటీ బట్టి వాళ్ళు ధనపరంగా కానీ, మాట పరంగా కానీ, అదేవిధంగా తన యొక్క శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సలహాల పరంగా కానీ అందరూ మాకు ఎవరు సహకరించారో వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నిమిషాలు ముందు ఇటువంటి సంఘటన ఏమైనా జరిగినా సరే మేమందరం ఒక్క తాటి నుండి ఈ పని చేస్తాం. ఈ పని మనం చేయగలుగుతాము, నిమిషాలు చేస్తాము కూడా. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, దీన్ని కూడా ఖండిస్తున్నాము. దీంట్లో ఇందాక చెప్పారు మన సుబాయన గారు, ఒక పెద్ద చిన్నది దీంట్లో ఏం లేదు, అందరూ అల్లాహ్ కోసం చేశాం భయ్. ఆఖరి ఒక విషయం మీరు చెప్పదలుచుకుంటున్నాము. ఏంటంటే దయచేసి ఎక్కడో జరిగింది తీసుకొచ్చి హిందుస్థాన్లో ఉన్న ముస్లింలకి దాన్ని అంటకట్టొద్దు. ఎవరో చేసిన తప్పుని దయచేసి అంటకట్టొద్దు. ప్రతి ఒక్క హిందుస్థాన్లో ఉన్న ముస్లింలు అందరూ ఈ దేశం కోసం మాత్రమే పోరాడతారు, ఈ దేశంలోనే చచ్చిపోతారు. మా పైన పెద్దల నుంచి అయినా సరే మాకు ఎక్కడి నుంచి మాకు ఇదే సజెషన్ ఉంది. మా యొక్క ఏదైతే మా యొక్క పుస్తకాలు ఉన్నాయో పుస్తకాల్లో కూడా మాకు మాటలు ఇదే ఉన్నాయి. దీని ప్రకారం మేము ఫాలో అవుతాం, దీని మీద నడుచుకుంటాం. ఈ అవకాశం కల్పించినటువంటి మా యొక్క సోదరులందరికీ, అన్ని కమిటీల వాళ్ళకి, పత్రికా ప్రముఖులకి, ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహకరించారో వాళ్ళందరికీ మేము శుక్రియ తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అల్లాహ్ తఆలా మనందరికీ ఇఖ్లాస్ ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ చచ్చేంత వరకు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు అల్లాహ్ని మెప్పించడం కోసం ప్రపంచంలో ఉన్న అందరు మనుషులకి అందరికీ శాంతి కలాలి, అందరూ మనతో ఇష్టం ఉండాలి, ప్రేమ మనతో ఉండాలని చెప్పేసి మేము అల్లాహ్ దువా చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాం. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్. हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, जय